బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా బీజేపీ అడ్డుకుంటోందంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మతం, దేవుడి పేరు చెప్పి కాషాయదళం రాజకీయం చేస్తోందన్నారు. కామారెడ్డిలో 15వ తేదీన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నారు మహేష్ గౌడ్. సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి సీతక్క, కొండా సురేఖ, శ్రీహరి పాల్గొన్నారు. కామారెడ్డి గడ్డ మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించామన్నారు మహేష్ గౌడ్. హామీ ప్రకారం 3 బిల్లులు చేసి కేంద్రానికి పంపించామని ఆయన గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్నారు హస్తం లీడర్లు. మన భవిష్యత్తు కాదు, దేశానికి భవిష్యత్తు. ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు, జిస్కి జితని ఆబాదీ ఉనికి ఉతిని బాగేదారి. ఈ దేశ జనాభాలో ఏ వర్గం వారు ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి ఫలాలు అందాలంటే ఒక నినాదం ఇలా ఉద్యమంలాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈ రాష్ట్రంలో మొదటిసారి కుల సర్వే చేసి 1930 తర్వాత బ్రిటిష్ కాలం పోయిన తర్వాత మళ్ళీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ గారు ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లినారు. బీసీలు ఈ రాష్ట్రంలో 56.33% ఉన్నారని, ఎస్టీలు 15%, ఎస్టీలు 10% ఎస్సీలు 15%, మరొక అగ్రవర్ణాలు 10-15% ఉన్నారని ఇది కుల సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా తేల్చినారు. ఎప్పుడు ఏ మాట అయితే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. ఆ రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా మనం ప్రకటించడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబద్ధతతో, నిజాయితీతో మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ, అగ్రవర్ణాలు అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీల కుల గణన మరి బీసీ మంత్రి గారు పొన్నం గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ తెలంగాణ సీఎం రేవంత్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కలిశారు. కడియం మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కాలయాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఫిరాయింపుదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సభాపతికి సమాధానమిచ్చారు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే చర్చ జరిగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో బాహుబలి సభకు సర్కార్ సన్నద్ధమవుతోంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. సూపర్ 6 పథకాల అమలు విజయవంతం కావడంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు తెలుగు తమ్ముళ్లు. భారీ బహిరంగ సభకు అనంతపురం వేదిక కానుంది. సెప్టెంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రప్రస్థ నగర్లో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 నెలల తర్వాత కూటమిలోని 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడంతో దీనికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సభకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్తో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ హాజరు కానున్నారు. తమ పాలనలో సాధించిన విజయాలను, ముఖ్యంగా ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు వివరించడమే బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం. 2024 ఎన్నికల్లో 164 స్థానాలతో చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్డీఏ కూటమి తమ ఐక్యతను, పాలనా పటిమను చాటి చెప్పేందుకు పబ్లిక్ మీటింగ్ను ఒక అవకాశంగా భావిస్తోంది. కొందరు ఏసీ గదుల్లో కూర్చుని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని పరిధిలోని నేలపాడులో గెజెటెడ్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు. అమరావతి మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నారాయణ. రాజధానిలో గెజెటెడ్ అధికారులకు 14 టవర్స్లో 1440 ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. టైప్ 1లో 384 ఇళ్లు, టైప్ 2లో 336 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. గ్రూప్ డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నాం. డిసెంబర్ 31లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తామన్నారు. ఏదైతే అధికారులకి 4000 హౌసెస్ నిర్మిస్తున్నాము, వాటిని యాక్చువల్గా ఈరోజు టైప్ 1, టైప్ 2 అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ని యాక్చువల్గా జరిగింది. వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ 1లో 4 టవర్స్, మళ్ళీ టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డిలో 6 టవర్స్. ఈ 14 టవర్స్లో ఆల్మోస్ట్ 1440 హౌసెస్ వస్తాయి. 1440 మంది అధికారులకు యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో టైప్ 1 అయితే 384, టైప్ 2 336, గ్రూప్ డి వచ్చి 720, గ్రూప్ డి వచ్చి 900 సార్లు కూడా దొరుకుతుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. టైప్ 2 వచ్చి 1500, టైప్ 1 వచ్చి 1000. అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా డిసెంబర్ 31 లోపల కంప్లీట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఫినిషింగ్ వర్క్స్ ఉంది. ఏదైతే కూర్చోబెట్టడం కావచ్చు, టైల్స్ కావచ్చు, ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విష జ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని చెప్పారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. స్వయంగా తానే ఇక నుండి గురుకులాలను పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని చెప్పారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయని ఆరోపించారు. ఇప్పటికైనా గురుకులాలపై శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ దళం సత్తా చాటాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆ పార్టీ సీనియర్ నేత నాగోతు రమేష్ నాయుడు పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ హాజరై మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మరిచిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ధ్వజమెత్తారు. ఇక బీజేపీ క్యాడర్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన నాగోతు రమేష్ నాయుడుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయలు పాల్గొన్నారు. అంతకుముందు రాజంపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉంటున్న 143 లక్షల మంది పేదలకి ఉచితంగా అతి ఖరీదైన వైద్యాన్ని 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఇన్సూరెన్స్ ద్వారా అందించే ప్రయత్నం చేసిన మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో ఇవాళ 25 లక్షలు ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రం
ఎక్కడ కూడా లేదు. గుజరాత్లో, మహారాష్ట్రలో 10 లక్షల దాకా అడుగుతుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల దాకా, 2.5 లక్షల సహాయం, వైద్య సహాయం దాకా జర్నలిస్టులు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమే చెల్లించేలాగా నిర్ణయం తీసుకుంది. మనల్ని శత్రువులుగా ఏ రకంగా చూస్తున్నాయో, ఏ రకంగా మన మీద విమర్శలు చూపిస్తున్నాయో వాటికి ఈ రాహుల్ గాంధీలో లేకపోతే వీళ్ళంతా కాలం చెల్లిన నాయకులు. కవిత కామెంట్లపై కేసీఆర్ స్పందించాలన్నారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కవిత ఆరోపణలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలన్నారు. తెలంగాణ వాదంతో ఏర్పడిన బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజలను బీజేపీ లూటీ చేసిందన్నారు కూనంనేని. జీఎస్టీ సంస్కరణతో తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదన్నారు సాంబశివరావు. కేంద్రం సంబంధించి రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కుల్ని పూర్తి స్థాయిలో హరిస్తున్నారనే దానికి ఉదాహరణ జిఎస్టీ వద్దంటే డబ్బులు సరే, వద్దంటే డబ్బులు కేంద్రం నిండా డబ్బులు వచ్చేసింది. అందుకని ఇప్పుడు జాలి తెలిసినట్టుగా, దయ తెలిసినట్టుగా కొన్ని తగ్గించినట్టుగా కొన్ని తగ్గిస్తూ కొన్నిటికి పెంచారు. అదే తెలివితక్కువగా ఏం లేదు. సరే, తగ్గించిన మేరకు మంచిది కొన్ని, మళ్ళీ కొన్నిటికి అదనంగా పెంచారు. ఆ వచ్చిన డబ్బు రాష్ట్రాలకి వాడికి ఇవ్వాల్సింది ఇస్తున్నారా? ఇస్తే తెలంగాణలో వాళ్ళకి ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రి విడిచి వెళ్లాలని పోలీసులు సూచించారు. నిన్న తాడిపత్రి వెళ్లేందుకు భద్రత ఇచ్చిన పోలీసులు ఇవాళ వెళ్లిపోవాలని సూచించారు. ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. సీఎం పర్యటనకు పోలీసు బలగాలు బందోబస్తులో ఉన్నాయి. దీంతో చంద్రబాబు పర్యటన తర్వాత తాడిపత్రి రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. దీంతో తాడిపత్రి నుంచి సొంత గ్రామం తిమ్మంపల్లికి వెళ్లారు కేతిరెడ్డి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీల పిచ్చి పట్టుకుందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా విమర్శించారు. కడప నగర విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాధవిరెడ్డిపై సెటైర్లు వేశారు. కేవలం 18 నెలల సమయంలోనే ఆమె అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఆమె అవినీతి గురించి ఓ పుస్తకం రాయొచ్చన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కాకుండా పవన్ కళ్యాణ్ ను చూసి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అలాంటి ఆయనకు చంద్రబాబు ఒక హెలికాప్టర్ సెక్యూరిటీ ఇచ్చారని, దీంతో ఆయన సినిమా షూటింగుల్లో బిజీ అయిపోయారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లను గెలిపించుకుని వైకాపా విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నమ్మారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్మలే ప్రజలు. మరి వాళ్ళు నమ్మింది ఎవరికంటే పవన్ కళ్యాణ్ నమ్మారు. ఎందుకంటే ఆయన ఏమి చెప్పారంటే, నేను ఎక్కడున్నా కూడా నేను మీ పక్షాన ఉంటాను, మరి ప్రభుత్వాన్ని నిలదీస్తాను మరి అని ఆ రోజు పగల్బాలు పలికాడు ఊగిపోతూ. ప్రజలందరూ కూడా పాపం ఈయన ఉన్నాడు కదా, ఈయన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా నిలదీస్తాడు, అన్ని కార్యక్రమాలు చేసినట్టుగా చేస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. నిజంగా ఓట్లేపి అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మరి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఆయనకు సీఎం ప్రోటోకాల్ ఇచ్చేశారు. ఒక హెలికాప్టరు, మరి ఆయనకు సంబంధించిన మొత్తం సెక్యూరిటీ, ఆయన అది చాలనుకున్నాడు. అక్కడి నుంచి తిరుగుమరుగైపోయాడు. ఎక్కడన్నా మనం చూసామా? 12 నెలల కాలంలో ఎక్కడన్నా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించింది మనం చూసామా? ఆ సినిమా చేసుకుంటూ ఉన్నాడు. ప్రజల్ని విస్మరించేసి, మరి ప్రజల బాగోగులు విస్మరించేసి కుర్చీ కోసం పట్టుకొని మరి ఎందాకైనా నేను పోరాటం చేస్తా కుర్చీ కోసం అని చెప్పి మరి ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. సుమారుగా 1 సంవత్సరం నుంచి మరి ఆ మేయర్ కుర్చీ కావాలని చెప్పి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఎంఆర్పీఎస్ సమావేశం జరిగింది. మహాగర్జన సన్నాహక సదస్సుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పింఛన్దారులను సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మందకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు 20 నెలలు దాటినా అమలు చేయడం లేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే పోరుబాట తప్పదని హెచ్చరించారు మందకృష్ణ మాదిగ. ఇది అత్యంత పేద కుటుంబాల సమస్య. ఒక కులం కాదు, ఒక మతం కాదు. ఇక్కడ వేదిక మీద కూర్చున్నోళ్ళు
వాళ్ళు వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి మహిళలైనా, ఎవరైనా పేదలు, అన్ని కులాలు అన్ని మతాల్లో పేదలు వేదిక మీద కనిపిస్తారు. ఈ సభలో ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారు, అందరూ పేదలే. అంటే పెన్షన్ మీదనే ఆధారపడే బతికే వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తే కనీసం అడిగే ఎక్కువ ప్రతిపక్షం నుంచి వాళ్ళు పెన్షన్ ఇస్తామని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని ఇలా స్పష్టంగా ఉన్నది. ఈయన అధికారంలోకి వచ్చాడు. పోనీ ప్రతిపక్ష పార్టీ ఈనాడు బీఆర్ఎస్, ఆనాడు అధికారంలో ఉన్న పార్టీగా వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టో కూడా నా దగ్గర ఉన్నది. 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తామని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 4,000 ఇస్తామని ఆనాడు అధికార పార్టీ ఈనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నది కావచ్చు, కానీ వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్నవాడి బీఆర్ఎస్ ఈనాడు ప్రతిపక్షానికి వచ్చింది. ఏదైనా ఇద్దరి మీద ఇప్పుడు బాధ్యత ఉన్నది. ఒకరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, వాళ్ళు ఇవ్వకపోతే ఇప్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నది. ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పోనీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే నిలదీయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడు, కేసీఆర్ అడగడు. ఇది ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి చిన్న చూపు, లెక్కలేని తనానికి నిదర్శనం అనేసుకుని మీరు మర్చిపోతారు. ఇది పేదల సమస్య. విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు విడుదలయ్యారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్ప విడుదలయ్యారు. బెయిల్పై 3 నిందితులు విడుదలయ్యారు. నిన్ననే జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సందర్భంగా 50,000 పూచీకత్తు, 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. వరంగల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద చేరింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైంది. అండర్ బ్రిడ్జ్ దగ్గర వరదలో బస్సు చిక్కుకుపోయింది. తాళ్ల సహాయంతో ప్రయాణికులను రక్షించారు పోలీసులు. మరోవైపు అండర్ బ్రిడ్జ్ కింద నీటిలో ఓ కారు మునిగిపోయింది. విశాఖ హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలియం ట్యాంకుపై పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మార్నింగ్ నుంచి విశాఖలో పిడుగుల వర్షం కురుస్తోంది. దీంతో హెచ్పీసీఎల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్లాస్టిక్ గోదాం కొన్ని రోజులుగా మూతపడి ఉన్నట్లు స్థానికులు చెప్పారు. वो लग गया ना ये चुप उसको वीडियो भी जाना कहते करंट निकाल రాజేంద్ర నగర్ ఫైర్ ఆఫీసర్ నా పేరు చంద్రనాయకు. ఇక్కడ కాటేదాన్లో మన టాటా నగర్లో ఒక కంపెనీ ఫైర్ కాల్ వచ్చి మా రాజేంద్ర నగర్ ఇంకా మన చంద్రగుట్ట మన హెల్ప్ తోటి మన ఫైర్ ఫైటింగ్ చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం స్క్రాప్ కూడా ఉంది దీంట్లో. లోపల ఇది దానా కూడా మిక్చర్ తయారైపోతుంది. మీకు ఇప్పటివరకైతే ఫైర్ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ప్రమాదం ఇప్పటివరకైతే ఎస్టిమేషన్ ఏం ఇంకా రాలే. ఇంకా ఎట్లా జరిగింది కూడా ఎవరేం చెప్పలేదు. కంపెనీ బంద్లోనే ఉందంట. నష్టపరేది అండర్ అసెస్మెంట్లో ఉంది. ప్రధాని మోడీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఛాలెంజ్ విసిరారు. నరేంద్రుడు తన ధైర్యాన్ని ప్రదర్శించాలన్నారు. భారతీయ వస్తువులపై 50% సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 75% సుంకం విధించాలని సూచించారు కేజ్రీవాల్. ప్రధాని కొంత ధైర్యం చూపించాలని మేం కోరుతున్నాం. దేశం మొత్తం మీ వెనుక ఉంది అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. భారత్ ఎగుమతులపై అమెరికా 50% సుంకం విధించింది. బదులుగా మీరు అమెరికా దిగుమతులపై 75% సుంకం విధించండి. అప్పుడు ట్రంప్ తలొగ్గుతారో లేదో చూడండి అన్నారు కేజ్రీవాల్. ఉక్రెయిన్పై రష్యా పంజా విసిరింది. మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. 1 కాదు 2 కాదు ఏకంగా 800కు పైగా డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం సాగుతున్న 3.5 ఏళ్లలో ఆ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. తొలిసారి ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది రష్యా. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ ప్రతినిధి యూరీ ఇన్హాత్ ధృవీకరించారు. తమ ప్రత్యర్థి దేశం 13 క్షిపణులను ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు 4 క్షిపణులను నేలకూల్చినట్లు చెప్పుకొచ్చారు ఇన్హాత్. డ్రోన్లు క్షిపణులు కీవ్ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఓ చిన్నారి సహా 3 మృతి చెందారు. పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. రష్యా దాడుల్లో కీవ్లోని మంత్రుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇందులో ఉక్రెయిన్ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. శత్రు దేశం దాడిలో తొలిసారి ఓ ప్రభుత్వ భవనం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ ప్రధాని యూలియా తెలిపారు. ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సంకల్పంతో క్రెమ్లిన్ దుశ్చర్యలను అడ్డుకోవచ్చన్నారు. తెలుగింట రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మొదలైంది. ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో సరికొత్త హంగులతో 9వ సీజన్ షురూ అయింది. ఈసారి ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఉంటుందని వ్యాఖ్యాతగా నాగార్జున చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు సమాన అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే ఆయన ప్రకటించారు. అగ్ని పరీక్షను దాటుకుని 13 మంది ఫైనల్కు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11 గంటల 41 నిమిషాలకు చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సాధ్యమవుతుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లదాఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేసినట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని మూసేశారు. అర్ధరాత్రి 12 తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేశారు. భూవరాహస్వామి ఆలయంతో పాటు అన్నప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 50,000 పులిహోర, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట కోదండ రామస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సింహాచలం అప్పన్న, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ మూసేశారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తలుపులను మూసేశారు. ఆసియా హాకీ కప్ విజేతగా భారత్ నిలిచింది. సౌత్ కొరియాను మట్టి కరిపించింది టీమిండియా. ఫైనల్స్ లో 4-1 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 2 గోల్స్తో దిల్ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. దీంతో 2026 హాకీ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది భారత జట్టు. ఆసియా హాకీ కప్ విజేతగా భారత్ నిలిచింది. సౌత్ కొరియాను మట్టి కరిపించింది టీమిండియా. ఫైనల్స్ లో 4-1 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 2 గోల్స్తో దిల్ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. దీంతో 2026 హాకీ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది భారత జట్టు. ఆసియా హాకీ కప్ విజేతగా భారత్ నిలిచింది. సౌత్ కొరియాను మట్టి కరిపించింది టీమిండియా. ఫైనల్స్ లో 4-1 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 2 గోల్స్తో దిల్ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. దీంతో 2026 హాకీ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది భారత జట్టు.
ఆసియా హాకీ కప్ విజేతగా భారత్ నిలిచింది. సౌత్ కొరియాను మట్టి కరిపించింది టీమిండియా. ఫైనల్స్ లో 4-1 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 2 గోల్స్తో దిల్ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. దీంతో 2026 హాకీ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది భారత జట్టు. కైవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.